హాయ్, ఈరోజు మనం కంప్యూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంప్యూటర్ అంటే ఏంటో తెలియని వారికి కూడా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ముందుగా కంప్యూటర్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, కంప్యూటర్ ఏమేమి పనులు చేస్తుంది, కంప్యూటర్ యొక్క స్వభావం ఎటువంటిది దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం కంప్యూటర్ గురించి నేర్చుకుంటున్నప్పుడు ముందది ఎలా ఉంటుంది ఏంటో అనే దాని గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దీంట్ని 3 భాగాలుగా విడదీశారు. అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటిది మానిటర్, రెండవది CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మూడవది కీబోర్డు మరియు మౌసు. ఈ 3 కలిస్తేనే కంప్యూటర్ అని అంటారు. ఈ మూడిట్లో ఏది కలవకపోయినా దానికి విలువ లేదు. కంప్యూటర్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. మొదటిది మానిటర్. మనం చేసే పనిని చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది CPU. మనం చేసే పనిని దాచిపెడుతుంది. 10 మంది చేసే పనిని ఇది ఒకటే చేస్తుంది. 1 గంటలో చేయవలసిన పనిని కొన్ని నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మనం చేసిన పనిని బాగా మెరుగుపరుస్తుంది, అభివృద్ధిపరుస్తుంది. ఈ CPUలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఇందులో ఒక మదర్ బోర్డు ఉంటుంది, ఒక ర్యామ్ ఉంటుంది, గ్రాఫిక్ కార్డు ఉంటుంది, పవర్ సప్లయర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది. ఒకప్పుడు హార్డ్ డిస్క్ ఇంత లావుగా, మందంగా, పొడవుగా ఉండేది. దీన్ని HDD అంటారు. కొత్తగా దీన్ని SDD అంటారు, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది చాలా చిన్నగా, మృదువుగా, సన్నంగా ఉంటుంది. దీని తేడాని ఇక్కడ మీరు గమనించవచ్చు. SDD చాలా చిన్నదిగా, సన్నంగా ఉంది. HDD చాలా లావుగా, పెద్దదిగా ఉంది. ఈ రెండిటి తేడాని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా మదర్ బోర్డుకి కనెక్ట్ చేసి ఉంటాయి. ఇకపోతే కీబోర్డు. మనం పనిని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అక్షరాలు టైప్ చేయాలన్నా, నెంబర్లు టైప్ చేయాలన్నా దీని నుంచే మనం చేయవలసి వస్తుంది. మూడవది మౌస్. దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళాలన్నా, పైనుంచి కిందకి రావాలన్నా, కింద నుంచి పైకి వెళ్ళాలన్నా దీని ద్వారాగా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇకపోతే ప్రింటర్. మనం చేసే పని ప్రింట్ రూపంలో బయటికి తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్కానర్. మనం చేసిన పని ఏదైనా మనకు జిరాక్స్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు స్కాన్ చేసి కంప్యూటర్లో ఎక్కించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని UPS అని అంటారు. ఇది కరెంట్ పోయినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. బయట షాపుల్లో కానీ, ఆఫీసుల్లో కానీ కరెంటు పోయిన వెంటనే ఒక 10 నిమిషాలు లేదంటే పావు గంట సేపు ఇది మనకి బ్యాటరీ ఉండి ఇది పవర్ సప్లైని అందిస్తుంది. ఇకపోతే కంప్యూటర్ ఏమేం పనులు చేస్తుంది, కంప్యూటర్ యొక్క స్వభావం ఎటువంటిది అనే దాని గురించి నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.